Hello everyone, welcome back to C++ programming course. In this video, we will discuss about keywords or reserved words. సో ఇక్కడ రిజర్వ్డ్ వర్డ్స్ అంటున్నాం కదా, ఈ రిజర్వ్డ్ వర్డ్స్ అంటే ఏంటంటే మనకు ఈ ప్రోగ్రామింగ్లో కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి. ఆ వర్డ్స్ అనేది ఏ పర్పస్లో వాళ్ళు క్రియేట్ చేశారో ఆ పర్పస్ అనేది కంప్యూటర్కి ఆల్రెడీ తెలిసి ఉంటుంది అన్నమాట. కంప్యూటర్ అంటే ఇక్కడ కంపైలర్కి. సో అలాంటి వర్డ్స్నే మనం రిజర్వ్డ్ వర్డ్స్ అంటాం. ఎగ్జాంపుల్కి తీసుకున్నట్టయితే ఇక్కడ మనం ఇంట్ అని వాడుతున్నాం కదా. సో ఇంట్ అంటే ఏంటి? ఇంట్ అంటే దీనికి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఏంటి? ఇంట్ అంటే ఇది ఇంటీజర్ డేటాని స్టోర్ చేస్తుంది కదా. సో దీనికోసం మనం ఇంట్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం. సో ఇలా మనకు కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ అనేవి C++లో ఉంటాయి అన్నమాట. అవి ఎన్ని ఉంటాయంటే రీసెంట్ వర్షన్లో 90+ కీవర్డ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సి లాంగ్వేజ్లో 32 కీవర్డ్స్ అనేవి ఉండే. ఈ 32 కీవర్డ్స్ మనం సికి ఎక్స్టెన్షన్ C++ కదా. సో దాంట్లో కొత్త కాన్సెప్ట్స్ అనేవి క్రియేట్ చేశారు. సో ఆ కొత్త కాన్సెప్ట్స్ అవన్నీ బేస్ చేసుకుని ఈ 32 యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. వాటికి ఇంకా అడిషనల్గా యాడ్ అయ్యి టోటల్గా 90+ అనేవి కీవర్డ్స్ అనేవి ఉన్నాయి. అందులో మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి ఏంటంటే డేటా టైప్స్ ఉన్నాయి కదా, ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్ని కీవర్డ్స్, ఒక పర్టికులర్ మీనింగ్తో ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఇన్వెంట్ చేశారు. ఎగ్జాంపుల్ ఇంటీజర్ డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, బూల్ అంటే కంపైలర్కి ఏం తెలుస్తుంది? ఈ బూల్ అనేది బూలియన్ డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తామని చెప్పేసి. ఫ్లోట్ అంటే ఫ్లోటింగ్ డేటా, అండ్ డబుల్ అన్నా సరే ఈ ఫ్లోటింగ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాయని ఆల్రెడీ ఒక పర్పస్తోనే ఈ కంపైలర్కి అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఇలా ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నీ, ఇంకోటి ఏంటి వాయిడ్ అండ్ క్యార్, ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నీ కీవర్డ్స్. ఓకే, అలానే ఇంకా కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇఫ్, ఎల్స్ ఇఫ్. సో ఇలా మనకు 90+ అనేవి ఉంటాయి. మనం వీటిని బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదో ఒక కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు అక్కడ ఏమైనా కీవర్డ్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుందా అని మనం అప్పటిదప్పుడు నేర్చుకుందాం. ఓకే, బట్ మేక్ షూర్ దట్ కీవర్డ్స్ ఆర్ దేర్, లైక్ దోస్ హ్యావ్ సమ్ పర్టికులర్ మీనింగ్ టు ది కంపైలర్. ఓకే, సో ఈ కీవర్డ్స్ మనం ఎలా యూజ్ చేస్తున్నాం? నార్మల్గా డేటా టైప్స్లో మనం యూజ్ చేసాం కదా. సో మనము ఏదైనా వేరియబుల్ తీసుకుంటున్నట్లయితే ఆ వేరియబుల్ నేమ్కి ముందు ఆ డేటా టైప్ అనేది మనం ఇక్కడ కీవర్డ్ అనేది యూజ్ చేస్తున్నాం, ఇంటీజర్ ఈ డేటా టైప్స్ అయితే. సో ఇలా యూజ్ చేస్తున్నాం కదా. సో ఈ కీవర్డ్స్లో గుర్తుంచుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఈ కీవర్డ్స్ని మనం ఐడెంటిఫైయర్స్ లాగా యూజ్ చేయలేం. ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి? ఐడెంటిఫైయర్స్ అంటే వేరియబుల్ నేమ్ కానీ లేదా ఫంక్షన్స్ నేమ్ కానీ, ఫంక్షన్ నేమ్, ఇలా ఏదైనా సరే, ఈవెన్ అరే ఉన్నా సరే ఆ అరే నేమ్, ఇలా వీటిని ఏమంటారంటే ఐడెంటిఫైయర్స్ అంటాం అనమాట. సో ఈ ఐడెంటిఫైయర్ లాగా మనం కీవర్డ్స్ని యూజ్ చేసుకోనికి రాదు. ఓకే, సో ఇక్కడ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి? వేరియబుల్ నేమ్ అనుకున్నాం కదా. సో ఇక్కడ వేరియబుల్ నేమ్, ఒక వేరియబుల్ని మనం ఇలా డిఫైన్ చేస్తున్నాం. సపోజ్ మనం రెగ్యులర్గా వాడేది ఏంటి? ఇంట్ సో నేమ్ ఈక్వల్స్ టు 1 to 80. ఇక్కడ ఐడెంటిఫైయర్ ఏంటి? ఈ వేరియబుల్ నేమ్ ఉంది కదా. సో ఇది అనేది ఐడెంటిఫైయర్. ఇక్కడ మనం వేరే నేమ్ ఇస్తున్నాం, మనకి ఇష్టం వచ్చిన నేమ్ ఇస్తున్నాం, కానీ ఇక్కడ ఇచ్చే నేమ్ అనేది కీవర్డ్ అయి ఉండకూడదు. ఓకే, సపోజ్ ఇక్కడ ఇంట్, ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇస్తున్నా అంటే ఫ్లోట్ అని ఇచ్చా అనుకో. ఇంట్ ఫ్లోట్ ఈక్వల్స్ 1 to 80 అంటే కంపైలర్ ఏం చేస్తుంది? ఇలాంటి సింటాక్స్ ఉండదు. సో ఇక్కడ కీవర్డ్స్ అనేవి డేటా వేరియబుల్ నేమ్ ఇవ్వాల్సింది, ఇక్కడ ఆల్రెడీ కీవర్డ్ ఇస్తున్నావు అని చెప్పేసి మనకు ఇది ఎర్రర్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఈ ఐడెంటిఫైయర్స్ లాగా మనం కీవర్డ్స్ని యూజ్ చేయకూడదు. అండ్ సేమ్ ఫంక్షన్ నేమ్ కూడా. సో మనకు ఫంక్షన్ నేమ్ ఉందనుకో, సమ్ యాడ్ అనే ఫంక్షన్ అండి. ఇది ఒక మీనింగ్ఫుల్ నేమ్తో ఉంది. ఇక్కడ యాడ్ అని కాకుండా సమ్ ఇఫ్ అని ఇచ్చామనుకో. ఇఫ్ అనేది ఒక కీవర్డ్. ఈ కీవర్డ్ ఇఫ్ అనే కీవర్డ్ ఇస్తే మళ్ళీ మనం ఈ ఇఫ్ని కాల్ చేయడానికి ట్రై చేస్తే కంపైలర్ అనేది
ఎర్రర్ ఇస్తుంది. సో కీవర్డ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ మీనింగ్, సో యూ షుడ్ నాట్ యూజ్ ఇఫ్ యాజ్ ఎ ఫంక్షన్ నేమ్ అని చెప్పేసి మనకి ఎర్రర్ అనేది ఇస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ కీవర్డ్స్. ఓకే, వెల్కమ్ టు కీవర్డ్స్ హ్యాండ్స్ ఆన్ సెషన్. నేను ఇక్కడ కీవర్డ్స్ అనే ఫైల్ క్రియేట్ చేశాను అండ్ ఇక్కడ బేసిక్ కోడ్ కూడా రాసేసాను. ఓకే, సో కీవర్డ్స్ అంటే ఏంటి? కీవర్డ్స్ అంటే దేర్ ఆర్ వర్డ్స్ విచ్ హ్యాస్ స్పెషల్ ఆ పర్పస్ టు ది కంపైలర్. ఓకే, అండ్ ఆ పర్పస్ని మనం చేంజ్ చేయడానికి రాదు ప్రోగ్రామింగ్లో. ఓకే, సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని కీవర్డ్స్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్. అందులో మనం ఎక్కువ ఇంట్ వాడుతున్నాం కాబట్టి నేను ఎక్కువ ఇంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ఇంట్ నెంబర్ ఈక్వల్స్ టు 1 to 80. ఓకే, సో ఇక్కడ ఈ ఇంట్ అనేది కీవర్డ్. ఈ ఇంటిని మనం నార్మల్గా ఐఎన్టీ స్మాల్ ఐఎన్టీలో కాకుండా క్యాపిటల్ ఐఎన్టీలో ఇస్తే దాన్ని ఇంటీజర్ లాగా తీసుకోదు, అది లోవర్ కేస్లోనే ఉండాలి. మేక్ షూర్ దట్ ఆల్ ద కీవర్డ్స్ ఆర్ ఇన్ లోవర్ కేస్ లెటర్స్. అలా మనము క్యాపిటల్ లెటర్స్ ఇవ్వకూడదు, అన్ని స్మాల్లోనే ఇవ్వాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇంకో పాయింట్ డిస్కస్ చేసుకుంది ఏంటంటే ఈ కీవర్డ్స్ని మనం ఐడెంటిఫైయర్ లాగా యూజ్ చేయలేం. ఐడెంటిఫైయర్ లాగా అంటే ఫంక్షన్స్ నేమ్ కానీ వేరియబుల్ నేమ్ కానీ అలా మనం యూజ్ చేయలేం అనమాట. సో దీనికి ఇప్పుడు కోడ్ రాసి చూద్దాం. సో ఇక్కడ నేను వేరియబుల్ డిఫైన్ చేసాను కదా, సో ఇక్కడ నా ఐడెంటిఫైయర్ ఏంటి? నెంబర్. సో ఈ నెంబర్ అనేది నేను నా ఇష్టం వచ్చిన నేమ్ అనేది ఇచ్చా ఇక్కడ నెంబర్ అని. సో అలా కాకుండా ఒక కీవర్డ్ ఇచ్చి చూద్దాం. ఫ్లోట్ అని ఇచ్చా అనుకో. ఫ్లోట్ అని ఇస్తే ఇక్కడ ఏం చేస్తుంది? ఇది ఆల్రెడీ ఎర్రర్ చూపిస్తుంది మనకి ఇక్కడ. ఇన్వాలిడ్ కాంబినేషన్ ఆఫ్ టైప్ స్పెసిఫైయర్స్. సో ఇక్కడ ఇన్వాలిడ్ కాంబినేషన్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. సో మనం ఇక్కడ రన్ చేసి చూస్తే ప్రోగ్రామ్ని కంపైల్ చేయడానికి ట్రై చేస్తే ఇక లైన్ నెంబర్ 8లో కెనాట్ కంబైన్ విత్ ప్రీవియస్ ఇంట్ డిక్లరేషన్ స్పెసిఫైయర్ అంటే ఆల్రెడీ ఇక్కడ కీవర్డ్ ఉంది, నువ్వు దాంతో కంబైన్ చేయలేవు అని చెప్పేసి మనకు అక్కడ ఎర్రర్ ఇస్తుంది లైన్ నెంబర్ 8లో. సో దీన్ని రిజాల్వ్ చేయాలంటే మనం దీనికి కీవర్డ్ కాకుండా సమ్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ నేమ్. సో నేను ఇక్కడ ఐడి నెంబర్ అని చెప్పేసి చేంజ్ చేశాను. సో ఇక్కడ నా ఎర్రర్ అనేది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఫంక్షన్తో ట్రై చేసి చూద్దాం. సో ఇక్కడ నా ఫంక్షన్ నేమ్ వచ్చేసి నార్మల్గా మనం కీవర్డ్ కాకుండా వేరే ఏ నేమ్ ఇచ్చినా తీసుకుంటుంది, మనం కావాలని కీవర్డ్ అనేది ఇస్తున్నాం. ఈ ఫంక్షన్లో నేను జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెడుతున్నా, ఇన్వాలిడ్ ఫంక్షన్ నేమ్. ఓకే, నెక్స్ట్ ఈ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేద్దామని ట్రై చేస్తే ఇది ఆల్రెడీ ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది మనకి. సేమ్ ఎర్రర్, ఇన్వాలిడ్ కాంబినేషన్ ఆఫ్ టైప్ స్పెసిఫైయర్స్. ఇంకా క్లియర్గా కావాలంటే ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి, కెనాట్ కంబైన్ విత్ ప్రీవియస్ వాయిడ్ డిక్లరేషన్ స్పెసిఫైయర్. సో లైన్ నెంబర్ 4లో ఇక్కడ ఆల్రెడీ కీవర్డ్ ఉంది, నువ్వు ఈ ఫంక్షన్ నేమ్ కీవర్డ్తో మనం డిఫైన్ చేయలేమని చెప్పేసి ఇక్కడ మనకు కంపైలర్ అనేది ఎర్రర్ ఇస్తుంది. ఓకే, సో వీ కెనాట్ యూస్ కీవర్డ్స్ యాజ్ ఐడెంటిఫైయర్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది ఐడెంటిఫైయర్స్ గురించి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు స్ట్రింగ్ ఉంది కదా, నార్మల్గా స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ అనేది మనం ఏ పర్పస్లో యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. స్ట్రింగ్ అనేది వర్డ్స్ని కానీ లేదంటే వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. బేసికలీ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ని మనం స్టోర్ చేసుకోవడానికి స్ట్రింగ్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ నేను నేమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్న, దానికి నవీన్ అనే నేమ్ ఇచ్చా. ఇప్పుడు నేను ఈ వేరియబుల్తో ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఆ నవీన్ అనే వాల్యూ అనేది నాకు చూపిస్తుంది. ఓకే, సో ఇది ఈ స్ట్రింగ్ అనేది ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది ఒక డేటా టైప్ లాగా వర్క్ అవుతుంది. అదేం చేస్తుంది, వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంతకుముందు ఇక్కడ నా కీవర్డ్ని నేను ఐడెంటిఫైయర్ లాగా యూజ్ చేస్తే అది మనకి ఎర్రర్ ఇచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ స్ట్రింగ్ ఉంది కదా, ఈ స్ట్రింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ కీవర్డ్, కైండ్ ఆఫ్ ఏ డేటా టైప్. ఓకే, సో ఇప్పుడు నేను నా ఐడెంటిఫైయర్ని ఈ స్ట్రింగ్ని ఐడెంటిఫైయర్ లాగా యూజ్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సే ఇలా తీసుకుంటున్నాం.
ఇక్కడ వేరియబుల్ నేమే స్ట్రింగ్ అని ఇస్తున్నాం. ప్రస్తుతానికి ఇది కామెంట్ చేద్దాం. సో వాట్ డూ యూ థింక్? ఇదేమైనా ఎర్రర్ ఇస్తుందని అనుకుంటున్నారా? లెట్స్ రన్ అవర్ ప్రోగ్రామ్. చూడండి, ఇక్కడ మనకు ఈ స్ట్రింగ్ అని యూజ్ చేస్తే ఐడెంటిఫైయర్ లాగా ఇది మనకి ఎర్రర్ ఇవ్వట్లేదు. ఓకే, ఆల్రెడీ స్ట్రింగ్ అనేది ఒక పర్పస్తోని యూజ్ చేస్తున్నాం మనం, అండ్ దాని బిహేవియర్ అనేది అంటే దాని పర్పస్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. సో ఇలాంటి వాటిని మనం ఈ ప్రోగ్రామింగ్ టర్మ్స్లో ఏమంటాం, అండ్ వాట్ ఈస్ స్పెషల్ విత్ స్ట్రింగ్, అది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, until then, see you.